ప్రేతాలు కల్పించే స్వప్నాలు, వాటికి ప్రాయశ్చిత్తాలు. ఎవరికోసమని భ్రమిస్తూ ఇన్ని పాపాలు చేసి ఈ ప్రేతయోనిలో పడిపోయి బాధలు పడుతున్నామని ఈ ప్రేతాలు అనుకుంటాయో వారినే వచ్చి పట్టుకుంటాయి. తమ సతీస్థుల బంధుమిత్రుల కలలలో భయంకరమైన అశ్వాలుగా, ఏనుగులుగా, ఎద్దులుగా, వికృతరూపులైన మానవులుగా కనిపించి బాధిస్తాయి. కొంతమంది నిద్రపోతుండగా వచ్చి వారి శయ్యలను అన్ని విధాలా అపభ్రంశం చేసి పడేస్తాయి. మనిషి తెల్లారి లేచి చూసుకునేసరికి తాను తన పక్కా చాలా అసహ్యకరంగా తయారవుతారు. కొందరికి తాము సంకెళ్లచే బంధింపబడినట్లు కలవస్తే, మరికొందరికి చనిపోయిన తమవారు పరువు తక్కువ, నిందనీయ వేషాలలో తిరుగుతున్నట్టు కలవస్తుంది. తింటున్నవాని నుండి అన్నాన్ని తామే లాగుకుని పారిపోతున్నట్లు, దాహంతో ఆబగా నీరు త్రాగబోతున్న వాని నుండి ఆ నీటిని తామే లాక్కుని పారిపోతున్నట్లు కొందరికి కలలు వస్తాయి. ఇవన్నీ ప్రేతాల నిర్వాకాలే. ప్రేతాలలో ఒక రకమే పిశాచాలు. ఇవన్నీ వాటి విన్యాసాలు. ఎద్దుమీద సవారీ చేస్తున్నట్లు, ఎద్దులతో కలసి ఎక్కడికో వెడుతున్నట్టు, ఆకాశంలో భయంగా పడిపోయేలా ఎగురుతున్నట్టు, ఆకలితో అలమటిస్తూ తీర్థంలో తిరుగుతున్నట్టు, ఆవు, ఎద్దు, గుర్రం, పక్షులతో తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్ఠి సలుపుతున్నట్టు, తన నుదుటిపై తనకే ఏనుగు, దేవతలు, భూత ప్రేత నిశాచరాదుల చిహ్నాలు కనిపిస్తే తనకీ పిశాచ జన్మే వస్తుందని అర్థం. పక్షీంద్ర ప్రేతయోని సంబంధితాలైన ఎన్నో చిన్నాలు కలల్లో వచ్చి కంగారు పెట్టేవి ఉన్నాయి. తన అన్నదమ్ములు, భార్య, కొడుకు ఎవరైనా పోయినట్టు కలవస్తే అది ప్రేత దోషమే. మనిషికి ఆకలి దప్పులతో తాను ఆరాటపడుతున్నట్టు, వాటిని తీర్చండి మహాప్రభో అని ఎవరినో యాచిస్తున్నట్టు కలవస్తే ప్రేతదోషాన్ని వదిలించుకోవాలని వెంటనే ఏదైనా తీర్థానికి పోయి తన పితరులందరికీ పిండదానం చేసి ప్రేతసంతృప్తిని సాధించాలి. పుత్ర, పిత, భ్రాత, పత్ని, పశు, పత్యాది ముఖ్యులు ఇల్లు వదిలి బయటికి పోతున్నట్టు కల వచ్చినా కూడా ప్రేత దోషముందని అర్థము. ఇలాంటి స్వప్న దోషాలకు ప్రాయశ్చిత్తమెలా చేయించుకోవాలో విను. వ్యక్తి ఇంట్లో గాని తీర్థంలో గాని స్నానం చేసి మారేడు మూలల్లో జలతర్పణమివ్వాలి. వేద పారంగతులైన బ్రాహ్మణులను బాగుగా పూజించి వారికి నల్లని ధాన్యాలను దానమివ్వాలి. తరువాత యథాశక్తి హవనం చేసిన పిమ్మట గరుడ పురాణ పారాయణ చేయించుకోవాలి. శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని చదివినా, విన్నా వారికి ఏ ప్రేతదోషమో అంటదు. అప్పటికే అంటి ఉంటే మంటిలో కలసిపోతుంది. అధ్యాయం 23.